ఈ తరహా క్యాప్సికమ్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. క్యాప్సికమా అమ్మో అనే పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. ఈ క్యాప్సికమ్ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా రెండిటికి భేషుగ్గా ఉంటుంది. ఇక పదార్థాల విషయానికి వస్తే మన మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్, పోపు దినుసులు, పల్లీలు, నువ్వులు మనం డ్రై రోస్ట్ చేసుకుంటాము. ఎండుమిర్చి కారానికి తగినంత, ఒక చుక్క నూనె వేసుకొని దీన్ని కూడా రోస్ట్ చేసుకుంటాము. శనగపిండి, ధనియాలు, జీలకర్ర ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకుంటాము. చివరిగా ఎండు కొబ్బరి కలుపుతాము. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? మనం వేయించుకున్న నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇవన్నిటిని కలిపేసి చల్లార పెట్టేసి దీంట్లో చిటికెడంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. నూనె వేసి మన క్యాప్సికమ్ మొత్తాన్ని అందులో వేసి మగ్గిస్తున్నాను చూడండి. ఈ క్యాప్సికమ్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అయితే ఈ క్యాప్సికమ్ మాడిపోకుండా స్లోగా కుక్ అవ్వడానికి దీని మీద నేను నీళ్ళ పళ్ళాన్ని పెడుతున్నాను. ఇప్పుడు జనరేషన్కి నీళ్ళ పళ్ళం అంటే ఏంటో తెలియదులేండి. ఇలా పెట్టడం వల్ల లోపల ఉండే ఇంగ్రీడియంట్స్ త్వరగా మాడిపోయకుండా స్లో ప్రాసెస్లో కుక్ అవుతాయి, ఈవెన్గా సరి సమానంగా కుక్ అవుతాయి. ఇలా మధ్య మధ్యలో నీళ్ళ పళ్ళాన్ని తీసి కలుపుతూ ఉండండి. మన క్యాప్సికమ్ పూర్తిగా ఉడికిపోయిందండి. ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా శనగపిండి, ఇందాక పొడి కొట్టి పెట్టుకున్నటువంటి మిశ్రమం ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి. మరొక్క 2 నిమిషాల పాటు మళ్ళీ నీళ్ళ పళ్ళాన్ని పెట్టుకుందాం. ఈ పోపు అనేది ఆప్షనల్ అండి. కొంతమంది మనం క్యాప్సికమ్ మగ్గించుకోవడానికి వేసుకున్న నూనెలోనే పోపు కూడా వేసుకోవచ్చు, ఇలా చివరిలో కూడా వేసుకోవచ్చు. దీంట్లో మన పోపు దినుసులు, ఇంగువ, పోపు వేగగానే అందులోనే మన కరివేపాకు వేసుకుని దీన్ని మన కూర రెడీ అయిన తర్వాత పైనుంచి కలుపుకుంటాను. అంతే అండి, మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక చివరిలో నేను చెప్పిన పోపును యాడ్ చేస్తున్నాను. ఇది అబ్సల్యూట్లీ ఆప్షనల్. అండ్ ఈ కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఈ స్థాయిలో ఉండగా ఈ కూరలో మనం రైస్ కలుపుకుంటే క్యాప్సికమ్ రైస్ అవుతుంది. ఇక పెరుగు కలుపుకుంటే క్యాప్సికమ్ పెరుగు పచ్చడి రెడీ అవుతుంది. ఇకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి.